హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే, స్కీమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అనేటటువంటి ఏదైతే ఒక స్కీమ్ ఉందో దీన్నే ఎస్ఐపిగా కూడా పిలుస్తారు. సో ఈ ఎస్ఐపి అనేటటువంటి ఈ పథకం ఏమిటి అంటే, ఎఫ్డిఐలు భారతదేశంలోకి రావడానికి, అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి బాగా ధనవంతులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశంలోని కంపెనీలలో నేరుగా పెట్టుబడి పెట్టడాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా ఎఫ్డిఐలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి కొన్ని రకమైనటువంటి అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు అంటే, వాళ్ళొచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఆ పెట్టుబడి వల్ల మరింత మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఎకానమీ ఫ్లో అవుతుంది. అంటే వాళ్ళు డబ్బులు పెట్టినప్పటికీ కూడా లాభం వాళ్ళకంటే మనకి ఎక్కువ, అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో బయట దేశాల వాళ్ళ పెట్టుబడులను కూడా ఇక్కడ ఎక్కువగా ఆహ్వానించాలి, ఎక్కువగా వాళ్ళని ఇక్కడ అట్రాక్ట్ చేయాలి, మదుపరులను ఆకర్షించాలి అని అన్ని దేశాలు కూడా చూస్తాయి. అందుకే ప్రస్తుతం భారతదేశం 5 సంవత్సరాల పాటు మళ్ళీ స్కీమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్‌ని పునరుద్ధరించడం జరిగింది. ఆల్రెడీ 2008లో ప్రారంభమైన దీన్ని గతంలో కూడా ఒకసారి ఎక్స్‌టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌టెండ్ చేశారు. మరి ఈ పెట్టుబడి యొక్క ఆహ్, ప్రమోషన్ ఏదైతే చేస్తారో, మరి దీనికి సంబంధించి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే అమలు పరిచేటటువంటి సంస్థ ఏది అంటే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, దీన్నే డిపిఐఐటి అని కూడా పిలుస్తాం. అంటే పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య అభివృద్ధి డిపార్ట్మెంట్‌గా దీన్ని పిలుస్తాం. మరి వీళ్ళు ఏంటి అంటే, ముఖ్యంగా ఎఫ్డిఐలను పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇందులో ఏంటి అంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్ యొక్క ప్రోత్సాహకాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనేది మనం చూసినట్లయితే, ఇందులో సీఈఓ ఫర్ అనేక రకాల కార్యక్రమాలు, సీఈఓల దగ్గర నుంచి ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లు త్వరితగతిన అనుమతులు పొందడం వరకు ఎన్నో రకాల కార్యక్రమాలైతే వీళ్ళు చేయబోతున్నారు. సో అక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేటటువంటి ఈ సంస్థ మనకి వాణిజ్య శాఖ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కిందకొస్తుంది. అదేవిధంగా కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఎన్ఎస్‌డబ్ల్యూఎస్ అనేటటువంటి ఒక నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. ఈ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేటటువంటి ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ని కూడా ప్రారంభించడం జరిగింది. దేనికి అంటే, దేశీయ అదేవిధంగా విదేశీ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సులభంగా వాళ్ళకి లాభదాయకమైనటువంటి వ్యాపారాలను ఐడెంటిఫై చేసి, దాంట్లో మరింత అభివృద్ధి, మరింత సహకారం అందించడం కోసం దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో అక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఒక త్రిసభ్య ప్యానెల్‌ను నియమించడం జరిగింది. దేనికి అంటే, ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్‌ని ఏ విధంగా ప్రస్తుతం మనం కొన్ని రూల్స్‌ని పెట్టుకొని అమలు చేస్తున్నామో, ఆ రూల్స్‌ని రివ్యూ చేయడం కోసం ఇందులో ఈ కమిటీ అనేది పనిచేస్తుంది. మరి ఈ కమిటీలో మొత్తం ముగ్గురున్నారని చెప్పుకున్నాంగా. ఎవరు ఆ ముగ్గురు అంటే, ఫస్ట్ అజయ్ భూషణ్ పాండే. ఈ అజయ్ భూషణ్ పాండే అనేటటువంటి వ్యక్తి, ఈయన మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, మాజీ ఆర్థిక కార్యదర్శి భారత ప్రభుత్వానికి. ఇక రెండవ వ్యక్తి ప్రొఫెసర్ వికే మల్హోత్రా. ఈయన
ఐసిఎస్ఎస్ఆర్ అనేటటువంటి సంస్థకి సెక్రటరీగా ఉన్నారు. ఐసిఎస్ఎస్ఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్. అంటే ఇది సామాజిక శాస్త్రాన్ని, అంటే సామాజిక పరిస్థితుల్ని సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా ఇక్కడ వీళ్ళు అధ్యయనం చేస్తారు. ఇక మూడో వ్యక్తి సంజీవ్ సన్యాల్. సంజీవ్ సన్యాల్ గారు ప్రిన్సిపల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్, ఇన్ఫ్యాక్ట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కింద ఉంటారు మనకి ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్. ఈయన కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారు. వీళ్ళ ముగ్గురు ఇందులో ఉంటారు. ప్రస్తుతం మనకి ఈడబ్ల్యూఎస్లో 8 లక్షల లోపు కుటుంబం ప్రతి సంవత్సరం పొందేటటువంటి ఇన్కమ్, అంటే ఒక సంవత్సర ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా 1000 స్క్వేర్ ఫీట్ల కంటే పెద్ద రెసిడెన్షియల్ ఫ్లాట్ వాళ్ళ పేరు మీద ఉండకూడదు. 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉండకూడదు. అదేవిధంగా 100 గజాల కంటే ఎక్కువ భూమి మున్సిపాలిటీల్లోని, 200 గజాల కంటే ఎక్కువ భూమి పంచాయతీల్లోని ఉండకూడదు. వీటిలో ఏ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేటటువంటిది అప్లై అవ్వదు. దీనికి పైన చాలా కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు కేవలం 40% మాత్రమే ఓపెన్ పూల్లోకి రావడం అనేటటువంటిది మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అనే విషయం కూడా దీనిపైన కోర్టు కేసులు అయితే నడుస్తున్నాయి. మనకి ఓబీసీలకు కూడా 8 లక్షల క్రీమీ లేయర్, అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్కి కూడా 8 లక్షల క్రీమీ లేయరు. సో ఇటీవల కొన్ని కేసుల్లో అసలు ఈ 8 లక్షలు పెట్టడానికి క్రైటీరియా ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి అని సుప్రీంకోర్టు అడగడంతో ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఈ కమిటీని అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఈ త్రిసభ్య కమిటీ ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ 40వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం ఈ ఐఐటిఎఫ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం లేదా దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా వోకల్ ఫర్ లోకల్. ఆల్రెడీ ఈ వోకల్ ఫర్ లోకల్కి ఇచ్చినటువంటి అంతర్జాతీయ ఒక గుర్తింపుని కూడా మనం ఇటీవలే చెప్పుకున్నాం గత 2-3 రోజుల్లో. సో ఈ ఐఐటిఎఫ్లో మొత్తం ఏంటి అంటే భారతదేశానికి అత్యంత ముఖ్యమైన 5 స్తంభాలుగా పేర్కొన్నారు. సో ఆ 5 స్తంభాలు ఏంటి అంటే ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, డిమాండ్, డైవర్సిటీ. ఈ 5 కూడా మనకి భారతదేశానికి 5 పిల్లర్లుగా ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం బీహార్ ఇందులో పార్ట్నర్ స్టేట్ హోదాని కలిగి ఉంది, భాగస్వామ్య రాష్ట్రం. బీహార్ భాగస్వామ్య రాష్ట్రం, యూపీ ఫోకస్ స్టేట్ అంటే అన్నిటికన్నా ఎక్కువ దృష్టి మరల్చుకున్న రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్ ఇవి 2 కూడా ఫోకస్ స్టేట్స్ కింద ఉన్నాయి. అయితే ఈ ఐఐటిఎఫ్లో పెట్టినటువంటి రకరకాల స్టాల్స్లో ఈసారి బీహార్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. బీహార్ గోల్డ్ అవార్డుని గెలుచుకోవడం గొప్ప కాదు, గత 7 సంవత్సరాల్లో 6 బంగారు పథకాలు బీహార్. ఎందుకంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్కిటెక్చర్, అదేవిధంగా కల్చర్, ఆ రాష్ట్రం యొక్క కళలు, సాంస్కృతిక వైభవం, అటువంటివన్నీ కూడా మధుబని పెయింటింగ్స్ దగ్గర నుంచి టెర్రకోట, మంజుషా కళలు, ఇలా అనేకమైనటువంటివి అందులో
వాళ్ళు ఒక గొప్ప కళలకు అదేవిధంగా సాంస్కృతిక నేపథ్యానికి కూడా బీహార్ నెలవు అని ప్రతిబింబించేలా వాళ్ళు బీహార్కి సంబంధించినటువంటి పెవిలియన్స్ని డిజైన్ చేయడం జరిగింది. అందువల్ల గత 7 సంవత్సరాలలో 6వసారి అత్యుత్తమమైనటువంటి పెవిలియన్కి గాను బీహార్కి ఇందులో ఫస్ట్ ఫర్ ఎక్సలెన్స్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి అవార్డునైతే ఇవ్వడం జరిగింది 40వ IITFలో. ఇక రెండవ స్థానంలో మనకి అస్సాం నిలవడం జరిగింది. ఒకవైపు బీహార్ భాగస్వామ్య రాష్ట్రం, మరోవైపు అత్యుత్తమ పెవిలియన్ని పెట్టి అవార్డు గెలుచుకున్నటువంటి రాష్ట్రంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, నెయ్ఫ్యూ రియో నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రి నెయ్ఫ్యూ రియో 9వ అంతర్జాతీయ టూరిజం మార్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనేటటువంటి ఒక 3 రోజుల ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేటటువంటిది ఏంటి అంటే, మనకి ఈ రాష్ట్రంలో లేదా నార్త్ ఈస్ట్ ఇండియాలో పర్టికులర్గా ఎటువంటి టూరిజం పొటెన్షియల్ ఉంది అంటే, పర్యాటక రంగానికి సంబంధించి ఎంత గొప్ప ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా పర్యాటకులకు అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్ దగ్గర నుంచి మంచుకొండల దగ్గర నుంచి అన్నీ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనకి అసలు కాలుష్యమే లేనటువంటి సరస్సులు, అలాగే అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇలా ఎన్నో గొప్ప ప్రకృతి సౌందర్యాలకు నెలవు అయినటువంటి ఈశాన్య భారతదేశానికి మరి పర్యాటక రంగంలో అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని మరింత ఎక్కువగా ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారి ఇది నాగాలాండ్ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఇంకా రైట్. ఇందులో అనేక దేశాల హై కమిషనర్లు, అదేవిధంగా అనేక దేశాలకు చెందినటువంటి ముఖ్య ప్రతినిధులు కూడా ఇందులో హాజరవుతూ ఉంటారు. ఇక ఇది మరి కొహిమాలో ఎక్కడ అంటే, కొహిమా నగరంలోనే మనకి 2వ ప్రపంచ యుద్ధం కాలం నాటి సమాధులు కూడా ఉన్నాయి, స్మారకాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధం నాటికి 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ధాటిని ఎదుర్కొన్న ప్రాంతాలంటే అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశంలో నాగాలాండ్ మరియు మణిపూర్ రాష్ట్రాలు, అదేవిధంగా విశాఖపట్నం తీర ప్రాంతం. ఈ ప్రాంతాలన్నీ కూడా 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పూర్తిగా జపనీస్ అటాక్స్ అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడడం అయితే జరిగింది. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి పేరుతో కార్యక్రమాలను కూడా వీళ్ళు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ని మనం ఒక లైన్లో చెప్పుకోవాలి అనేది చూసినట్లయితే, నార్త్ ఈస్ట్ రీజియన్కి సంబంధించి అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఈవెంట్గా మనం చెప్పుకుంటాం. రైట్. అదేవిధంగా ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మొదటిసారి ఇది నాగాలాండ్లో జరుగుతోంది. రైట్. ఇక మనకిక్కడ నాగాలాండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నెయ్ఫ్యూ రియో, గవర్నర్ జగదీష్ ముఖిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. ఇక నెక్స్ట్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే మనకి జయశంకర్ విశ్వవిద్యాలయం ఉందో, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ ప్రవీణ్ రావు గారికి స్వామినాథన్ పురస్కారం లభించడం జరిగింది. సో స్వామినాథన్ పురస్కారం అనేటటువంటిది మనకి చాలా గొప్ప పురస్కారంగా మనం చెప్పుకుంటాము. సో ఇది ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి స్వామినాథన్ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ స్వామినాథన్ పురస్కారం ఎవరిస్తారు అంటే, RICAREA అనేటటువంటి సంస్థ, అంటే రిటైర్డ్ ICAR ఎంప్లాయీస్ అసోసియేషన్. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ వాళ్ళతో పాటు నూజివీడు విత్తనాలు, నూజివీడు సీడ్స్, ఈ 2 సంస్థలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో మరి దీని సెలక్షన్ కమిటీలో ఎవరుంటారు అంటే ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో మాజీ డైరెక్టర్ జనరల్స్ ఐసీఏఆర్కి ఎవరుంటారో వాళ్ళలో ఎవరో ఒకళ్ళ అధ్యక్షతన ఒక ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ప్రవీణ్ రావు గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన భారత్తో పాటు ఇజ్రాయెల్ మరియు దక్షిణాఫ్రికాలో ఎంతో పేరు పొందినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ ఏదైతే స్వామినాథన్ పురస్కారం ఉందో ఇది కేవలం భారతీయులకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోని వ్యక్తులైనా వ్యవసాయ రంగానికి ఎనలేని కృషి సేవ గనక చేసినట్లయితే వాళ్ళెవ్వరికైనా దీన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్. సో ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ వీసీ అయినటువంటి వి ప్రవీణ్ రావు గారికి ఈ అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ నవరోజీ పయనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనేటటువంటి ఒక పుస్తకం. అంటే అర్థం ఏంటి? నవరోజీ భారత జాతీయవాదానికి ఆద్యుడు. ఎందుకంటే అసలు భారతదేశంలో జాతీయవాదం అంటే ఏంటి అని అడిగేటటువంటి సమయంలో ఈయన ఎన్నో గొప్ప పనులు అప్పటికే చేసి ఉన్నారు. మరి ఇటువంటి పుస్తకాన్ని రాసిన ఆయన పేరు దిన్యార్ పటేల్. ఈయనకి ఇప్పుడు న్యూ ఇండియా ఫౌండేషన్ ఎన్ఐఎఫ్ అంటే న్యూ ఇండియా ఫౌండేషన్ వాళ్ళ పుస్తక పురస్కారం అనేది లభించడం జరిగింది. సో న్యూ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ పురస్కారం పేరు ఒరిజినల్గా పూర్తి పేరు ఏంటి అంటే కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ పురస్కార్ బుక్ ప్రైజ్ 2021 ఈ పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇది 4వ కమలాదేవి చటోపాధ్యాయ ఎన్ఐఎఫ్ పుస్తక పోటీగా మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి దాదాబాయి నవరోజీ గారు ఇందులోని ముఖ్యమైన హీరో అయినటువంటి దాదాబాయి నవరోజీ గారు ఈయన భారతదేశ జాతీయ పోరాటానికి భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ఆద్యుడిగా కూడా మనం చెప్తాం. అదేవిధంగా ఈయన్ని మనం 2 రకాలుగా పిలుస్తాం. అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా అంటే ఈయన్ని ఎవరు నియమించలేదు, కానీ భారతదేశానికి ప్రతినిధిగా లండన్లో ఈయన వాయిస్ మాత్రమే వినిపించేది. అసలు భారతీయుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నటువంటి ఆ రోజుల్లోనే ఆయన లండన్లో పోటీ చేసి బ్రిటిష్ పార్లమెంట్కి ఒక నల్లవాడు ఎన్నికయ్యాడు అనేది ప్రపంచవ్యాప్తంగా ముచ్చటించుకునేటటువంటి ఒక గొప్ప విషయంగా ఆ రోజుల్లో ఉండింది. ఎందుకంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, ద సన్ నెవర్ సెట్స్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్ అనేటటువంటి రోజుల్లో ఒక భారతీయుడు, ఒక ఇండియన్ లండన్ నగరంలోని ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో నిలబడి గెలిచాడు. నిలబడడం గొప్ప కాదు, గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టిన మొట్టమొదటి ఆసియావాసిగా, మొట్టమొదటి భారతీయుడిగా కూడా రికార్డులు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి దాదాబాయి నవరోజీ. హిస్టరీలో కూడా చాలా చాలా ముఖ్యమండి. మోడర్న్ హిస్టరీలో దాదాబాయి నవరోజీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి కనిపిస్తూనే ఉంటాడు. మరి అటువంటి దాదాబాయి నవరోజీ గారు మనకి చాలా చాలా ముఖ్యం. ఈయన 1892లో బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం కూడా జరిగింది. అదేవిధంగా మనకి దాదాబాయి నవరోజీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 3 సార్లు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. 1886, 1893, 1906 సంవత్సరాల్లో. వీటిలో 1906వ సంవత్సరంలోనే ఈయన ఎప్పటికైనా భారతదేశం పరిపూర్ణ స్వాతంత్రాన్ని కోరుకుంటోంది, అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఉద్దేశం అని కూడా
అప్పట్లో డిక్లేర్ చేయడం ఆ రోజుల్లో ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి స్వరాజ్ అనేది మనకి అల్టిమేట్ గోల్ అని చెప్పింది ఈయనే. అదేవిధంగా ఈయన రాసినటువంటి పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి పుస్తకం భారతదేశంలో మొట్టమొదటిసారి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసినటువంటి వ్యక్తిగా కూడా ఈయన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఈయన పార్సీ మతానికి చెందిన వ్యక్తి అవ్వడం ఆయనకి భారతదేశంలో రావాల్సినటువంటి క్రెడిట్ రాకుండా చేసింది దాదాబాయి నవరోజీ గారికి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ మరియం వెబ్స్టర్ డిక్షనరీ. ఆల్రెడీ మనం మొన్ననే మాట్లాడుకున్నాం. మరియం వెబ్స్టర్ అనేటటువంటి డిక్షనరీ గత సంవత్సరం పాండమిక్ అనేటటువంటి పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేస్తే, ఈ సంవత్సరం వ్యాక్సిన్ అనేటటువంటి పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేసింది. గత 12 నెలల్లో మరియం వెబ్స్టర్ డిక్షనరీలో 601% ఎక్కువగా ఈ పదాన్ని వెతకడం జరిగింది 2020తో పోలిస్తే. 1048% పెరిగింది 2019తో పోలిస్తే. అంత భారీగా పెరగడం వలన ఇక్కడ ఏంటి అంటే ఈ పదానికి అంత వాల్యూ అనేది రావడం జరిగింది. సో మరియం వెబ్స్టర్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఏ పదాన్ని మరి ప్రకటించారు అంటే వ్యాక్సిన్. ఓకే, ఇక నెక్స్ట్ తమ 50వ వసంత పురస్కరించుకొని జరిగే గొప్ప సెలబ్రేషన్స్లో ఆ వేడుకకి బ్రాండ్ అంబాసిడర్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సినిమా నటుడు సంజయ్ దత్ని మనకి అక్కడ నియమించడం జరిగింది. సో 20 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు నెల రోజుల పాటు 2022లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద సెలబ్రేషన్ అయితే జరగబోతోంది. ఎందుకంటే 20 జనవరి 2022 నాటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎందుకంటే 1972లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా డిక్లేర్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఆ రోజును పురస్కరించుకొని, అంటే అస్సాం రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా విడిపోయి 50 వసంతాలైన సందర్భంగా నెల రోజుల పాటు ఒక గ్రాండ్ ఈవెంట్ని అయితే వీళ్ళు మేచుకా వ్యాలీ అనేటటువంటి ప్రాంతం, మేచుకా లోయ ప్రాంతంలో సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ సెలబ్రేషన్స్కి వీళ్ళు ఇక్కడ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా ప్రతినిధిగా పెట్టారు అంటే మరి మనకి సంజయ్ దత్ని అక్కడ నియమించడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ ఇండియన్ విమెన్ క్రికెటర్, భారతదేశం మహిళా క్రికెటర్ స్మృతి మందన గువి అనేటటువంటి కంపెనీ యొక్క ప్రచారకర్తగా నియమించడం జరిగింది. ఈ GUVA లేదా గువి అనేటటువంటిది ఏంటి అంటే IIT మద్రాస్కి చెందినటువంటి ఒక స్టార్టప్ అంకుర సంస్థ. IIT మద్రాస్కి చెందినటువంటి అంకుర సంస్థ అయినటువంటి ఈ గువి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి స్మృతి మందన ఎంపిక అవడం జరిగింది. సో ఈ గువి అనేటటువంటి సంస్థ ముఖ్యంగా ఏంటి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు IT స్కిల్స్ని పెంపొందించేలాగా వాటికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ నేటివ్ లాంగ్వేజెస్లో, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో ఇది ఇండియాస్ ఫస్ట్ వెర్నాక్యులర్ ఎడ్యూటెక్ స్టార్టప్గా చెప్తున్నారు. అంటే దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ భాషలలో ఎడ్యుకేషన్, అది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మొట్టమొదటి యాప్. అంటే ఇందులో ప్రోగ్రామింగ్ మెలకువలన్నీ కూడా నేటివ్ లాంగ్వేజెస్లో తమిళ్, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది. అంటే
భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ విధంగా జరుగుతోంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. అందులో ఒక ఐఐటికి సంబంధించినటువంటి అంకుర సంస్థ, మరి ఐఐటి మద్రాస్ యొక్క అంకుర సంస్థ అయిన గువి, ఈ గువి అనే సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి వెర్నాక్యులర్ ఎడ్యుటెక్ స్టార్టప్గా కూడా పేరు పొందింది. మరి ఆ సంస్థకి ఇప్పుడు క్రికెటర్ స్మృతి మందన, లేడీ విరాట్ కోహ్లీ అని కూడా ఆమెను పిలవడం జరుగుతుంది. ఆమె ఇక్కడ మనకి ప్రస్తుతం ప్రచారకర్తగా నియమితులవడం జరిగింది. ఇక నెక్స్ట్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయారు. మీ అందరికీ తెలిసిందే. జాతీయ పురస్కార గ్రహీత అయినటువంటి జాతీయ అవార్డు కాదు, నంది అవార్డు మరియు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా పద్మశ్రీ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు? మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన ఒక సినిమా పేరుని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకుంటాం సీతారామ శాస్త్రి గారు. ఇంకా ఇటీవల శివశంకర్ మాస్టర్ మరియు సీతారామ శాస్త్రి గారు, ఈ రెండు కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందండి. సో తెలిసిన పేర్లే కదా అని లైట్గా తీసుకోకండి. అవే ఒక్కొక్కసారి తెలియకుండా మనల్ని ముంచేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వాటికి సంబంధించిన డాటా తెలుసుకోవడం అనేది ముఖ్యం. ఇక నెక్స్ట్, డసాల్ట్ సిస్టమ్స్ సంస్థ తమిళనాడులోని టిడ్కోలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లో ఏంటి అంటే మొట్టమొదటి 3D ఎక్స్పీరియన్స్ ల్యాబ్ని తమిళనాడులో పెట్టబోతున్నారు. టిడ్కో అంటే తమిళనాడు పరిశ్రమల అభివృద్ధి సంస్థ, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి ఈ 3D మోడల్ ఏంటి అంటే టాన్కామ్ అనేటటువంటి పేరుతో దీన్ని తయారు చేయబోతున్నారు. మరి ఏంటి ఈ టాన్కామ్ అనేది ఒక్కసారి మనం చూస్తే, తమిళనాడు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, తమిళనాడు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. మరి ఇది మనకి ఎక్కడ ఉంది అంటే టైడల్ పార్క్, ఇది ఒక ప్రాంతం. ఎక్కడ? చెన్నై. ఏ రాష్ట్రం? తమిళనాడు. సో చెన్నైలోని టైడల్ పార్క్ అనేటటువంటి ప్రాంతంలో ఈ తమిళనాడు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటి ప్రాంతం పెట్టబోతున్నారు. అందులో ప్రస్తుతం ఏంటి అంటే ఈ టాన్కామ్ అనేది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా, ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఎంఎస్ఎంఈలకు, అదేవిధంగా స్టూడెంట్స్, విద్యార్థులకు, వీళ్ళకి ఒక ఉత్తమమైనటువంటి ప్రాంతంగా, వీళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అక్కడ ట్రైనింగ్ మరియు మెంటార్షిప్ ఇచ్చేలాగా ఇందులో ఒక 3D ఎక్స్పీరియన్స్ ల్యాబ్ని, అంటే డసాల్ట్ సిస్టమ్స్ యొక్క టెక్నాలజీలు, అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి టెక్నాలజీలపై అక్కడ ఏం చేయబోతున్నారు అంటే 3Dలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అంటే 3Dలో అన్నీ చూసి తెలుసుకునే విధంగా వీళ్ళని తయారు చేయబోతున్నారు అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్, వాల్మార్ట్ మరియు ఫ్లిప్కార్ట్ ఇవి రెండు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దేనికి అంటే ఎంఎస్ఎంఈస్. ఆల్రెడీ మనకి వాల్మార్ట్ వృద్ధి అనేటటువంటి ఒక పథకం గతంలో మెన్షన్ కూడా చేసాం ఒక 2 నెలల క్రితం. వాల్మార్ట్ వృద్ధి అనేటటువంటి ప్రోగ్రాంలో ఏంటి అంటే వీళ్ళు ఎన్నో ఎంఎస్ఎంఈలకు ట్రైనింగ్, అదేవిధంగా వాళ్ళకి అనేక రకాలైనటువంటి సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటున్నారు అని కూడా మనం డిస్కషన్ అయితే చేయడం జరిగింది. సో మరి ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ద్వారా, ఎందుకంటే వాల్మార్ట్ పూర్తిగా ఫ్లిప్కార్ట్ని సొంతం చేసుకుంది. సో వాల్మార్ట్ కంపెనీ యొక్క సబ్సిడరీ అయినటువంటి ఫ్లిప్కార్ట్ ఒక ఎంఓయూ చేసుకుంది. ఎవరెవరితో అంటే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో. వాల్మార్ట్ వృద్ధిలో భాగంగా 50,000 ఇండియన్ ఎంఎస్ఎంఈలకు వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఈ 50,000లో ఎక్కువ మంది వాల్మార్ట్కి సప్లయర్స్గా, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలకి సెల్లర్స్గా వీళ్ళు ఉండబోతున్నారు. అంటే ఇటు వాల్మార్ట్కి, అటు ఫ్లిప్కార్ట్కి ఇంకో సెల్లర్స్ దొరుకుతారు. అదేవిధంగా
ఎంఎస్ఎంఈలకి కస్టమర్లు దొరుకుతారు. సో 2 విధాలుగా కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో మనకి హర్యానా రాష్ట్రం ఆల్రెడీ భాగస్వామ్యాన్ని పొందింది. తమిళనాడు రాష్ట్రం కూడా భాగస్వామ్యాన్ని పొందింది. చూడాలి తెలుగు రాష్ట్రాలు ఏవైనా ఇక ముందు ఇందులోకొస్తాయేమో అని. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ యుఎన్సిటిఏడి యొక్క గ్లోబల్ ట్రేడ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం వచ్చే సంవత్సరం 23% పెరగచ్చు అనేటటువంటి ఒక అంచనానైతే వీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే కరోనా తర్వాత అంతర్జాతీయ వాణిజ్యం ఎంత దారుణంగా పడిపోయింది అనేది అందరికీ తెలుసు. ఎందరో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా నడి రోడ్డు మీదకి వచ్చేసారు. సో అంతర్జాతీయ వాణిజ్యం వచ్చే సంవత్సరం $28 ట్రిలియన్ నమోదవ్వచ్చు అని ఒక అంచనాకి యుఎన్సిటిఏడి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఆ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి సంస్థ ఇక్కడ మనకి లెక్క వేయడం అయితే జరిగింది. సో ఇక్కడ కేవలం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 23% వృద్ధి చేసి $28 ట్రిలియన్ ఎవరు నమోదు చేశారు? యుఎన్సిటిఏడి. మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ యుఎన్సిటిఏడి అనేటటువంటి పేరుతోనే రావడం జరుగుతుంది. మరి యుఎన్సిటిఏడి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడుంది? జెనీవాలో ఉంది. జెనీవా అంటే స్విట్జర్లాండ్ దేశం. మరి 1964లో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ యొక్క ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మనకి ఎవరు అంటే రెబెకా గ్రిన్స్పాన్ గారు ప్రస్తుతం దీని యొక్క సెక్రటరీ జనరల్గా మనకి వ్యవహరించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈఐయు అనేటటువంటి సంస్థ తరచుగా రిపోర్ట్లు విడుదల చేసి మనకి కరెంట్ అఫైర్స్ని కాస్త ఎక్కువగా పెంచేటటువంటి సంస్థగా ఈ సంస్థని మనం చెప్తాం. ఈ సంస్థ పేరు ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేటటువంటి ఒక సూచీని విడుదల చేయడం జరిగింది. అంటే ఏ నగరం అన్నిటికంటే ఎక్కువ ఖరీదైన నగరం అనేటటువంటిది చూస్తే టెల్ అవీవ్. ఈ టెల్ అవీవ్ అనేటటువంటిది ఇజ్రాయెల్ దేశంలో ఉంది, మొదటి స్థానంలో నిలిచింది. ఇక ప్యారిస్ ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటిది, అదేవిధంగా సింగపూర్, ఇవి రెండు సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిస్తే జ్యూరిక్ నగరం నాలుగవ స్థానం. రెండవ స్థానంలో ఉన్నాయి కాబట్టి మూడవ స్థానం ఉండదు. ఇక ఒకప్పటి అత్యంత ఖరీదైన నగరమైన హాంకాంగ్ 5వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ రేట్లు ఎంత భయంకరంగా ఉన్నాయి అనేటటువంటిది. గత సంవత్సరం 5వ స్థానంలో ఉన్న టెల్ అవీవ్ ఈ సంవత్సరం మొదటి స్థానానికి వెళ్తే, ఇక 6వ స్థానంలో న్యూయార్క్ సిటీ ఉంది. అలాగే టాప్ 10లో భారతదేశం ఏది కూడా లేదు అని చెప్పుకోవాలి. ఇక ప్రపంచంలోనే అత్యంత చీపెస్ట్ సిటీగా ఉన్నది ఏది అంటే సిరియా రాజధాని డమాస్కస్. సిరియా రాజధాని అయినటువంటి డమాస్కస్ ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా కూడా ఇదే ఈవెంట్లో ఇదే రిపోర్ట్ ప్రకారం మనకి ఇందులో లెక్క వచ్చింది. సో ఇది ఈ ఇండెక్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో భారతదేశానికి చెందిన ర్యాంకులు అయితే మనకి అంత ముఖ్యం కాదు. ఎందుకంటే పైన కింద ఎక్కడా లేదు. టాప్లో ఉన్నా లాస్ట్లో ఉన్నా మనకి సులభంగానే తెలుస్తుంది. కానీ మనకి ఎక్కడా లేదు కాబట్టి ఇందులో పెద్దగా మనకి వరల్డ్ వైడ్ డీటెయిల్స్ తప్పితే ఇండియన్ డీటెయిల్స్ అయితే అంతగా అక్కర్లేదు. అయితే ఇటువంటిదే ఇంకొక ఇటీవల విడుదలైన ర్యాంకింగ్ ఏంటి అంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటి ఇండెక్స్లో మరి భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 59.
110 దేశాల్లో 59వ ర్యాంకు భారతదేశానికి రావడం జరిగింది. ఈఐయు అనేటటువంటి సంస్థ మనకి ఏదైతే ఇక్కడ వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఇచ్చిందో ఆ సంస్థ లండన్‌లో కేంద్రంగా పనిచేస్తుంది. ఇది కూడా ఒక క్వెషన్‌గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రీసెంట్‌గా మనకి ఇంకో ఇండెక్స్ ఏది వార్తల్లో నిలిచింది అంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటి ఇండెక్స్ కూడా మనకి వార్తల్లో నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ ఇన్ఫైనైట్ అనేటటువంటి పేరుతో భారతదేశంలో మొట్టమొదటి మెటల్ డెబిట్ కార్డ్, దీన్నే బ్లాక్ కార్డ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో ఈ మెటల్ డెబిట్ కార్డు భారతదేశంలో మొట్టమొదటిసారి ఐడిఎఫ్సి ఫస్ట్ అనేటటువంటి బ్యాంక్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఏంటి అంటే ఎవరెవరికి అంటే ఫస్ట్ ప్రైవేట్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఎవరైతే ప్రీమియం కస్టమర్లు ఉంటారో, ప్రతి బ్యాంక్కి టాప్ క్లాస్ ప్రీమియం కస్టమర్లు ఉంటారు. ఆ ప్రీమియం కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇటువంటి కార్డులని వీళ్ళు అందజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్డులు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బిజినెస్ పెంచుకోవడం, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీసెస్తో ఈ కార్డులు అయితే వీళ్ళు ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో భారతదేశంలోనే మొట్టమొదటి స్టాండలోన్ మెటల్ డెబిట్ కార్డుగా ఇది మనకి అందుబాటులోకి రావడం అయితే జరిగింది. రైట్. సో ఇక త్వరగా ఇవాల్టి వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. సో చిన్న ఈ వొకాబులరీ ఫస్ట్ వర్డ్ హెరెటిక్. హెరెటిక్, ఈ హెరెటిక్ అనేటటువంటిది ఒక నౌన్. హెరెటిక్ అనే పదం ఒక నౌన్ అని గుర్తుపెట్టుకోవాలి. హెరెటిక్ అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే నాస్తికుడు. స్కిజ్మాటిక్ అంటే మతాలపై విశ్వాసం లేనివాడు, అంటే ఏ మతం పైన కూడా విశ్వాసం లేనివాడు. ఎపోస్టేట్, ప్యాగన్, స్కిజ్మాటిక్ అంటాం. అంటే వీళ్ళకి ఏ మతం పైన ఒక విశ్వాసం అనేటటువంటిది ఉండదు. దేవుడు లేడు, మతాలు దేవుడు గురించి వీళ్ళు మాట్లాడరు, మతాల గురించి మాట్లాడతారు. అయితే ప్రస్తుతం హెరెటిక్స్ కూడా దేవుడు లేడు, మతం లేదు అని రెండు రకాల వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. సో హెరెటిక్ అంటే సింపుల్గా ఎవరైతే మతాన్ని, మత విశ్వాసాన్ని లేకుండా ఉంటారో, మతాన్ని నమ్మకుండా ఉంటారో వాళ్ళని మనం హెరెటిక్స్గా పిలుస్తాం. అంటే మతం అంటేనే విభేదించే అభిప్రాయాన్ని కలిగిన వాళ్ళని హెరెటిక్స్గా పిలుస్తాం. మరి వాళ్ళకి ఆపోజిట్ ఏమవుతారు? బిలీవర్ అంటే నమ్మేవాడు, ఫాలోవర్ పాటించేవాడు. యాజ్ ఎ రిలాప్స్డ్ హెరెటిక్ హీ వాజ్ లెఫ్ట్ టు సెక్యులర్ ఆర్మ్. అంటే అర్థం ఏంటండి? రిలాప్స్డ్ హెరెటిక్ అన్నాడు ఇక్కడ. మంచి యూసేజ్ అండి, ఇది చాలా అడ్వాన్స్డ్ యూసేజ్ అని కూడా చెప్పాలి. అంటే అతడు మొదట్లో ఏది నమ్మేవాడు కాదు, తర్వాత అతనికి దైవభక్తి వచ్చేసింది సడన్గా, మళ్ళీ ఇప్పుడు నమ్మను అంటున్నాడు. అంటే అలా ఎవరైతే రీలాప్స్ అంటే మళ్ళీ అదే పరిస్థితికి వచ్చాడు, అంటే మళ్ళీ నా దేవుడిపై నమ్మకం కోల్పోయిన అతను ఎవరైతే సెక్యులర్ భావజాలంతో ఉంటారో వాళ్ళ చేతుల్లో పడ్డాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ రిలాప్స్డ్ హెరెటిక్ అనేది ఒక మంచి యూసేజ్గా కూడా మనం చెప్పుకోవాలి. హెరెటిక్ అంటే మత విశ్వాసం లేనివాడు. మీరు గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే మత విశ్వాసి అని వస్తుంది, అది తప్పు, విశ్వాసం లేనివాడు. ఇక నెక్స్ట్ అన్ప్రెసిడెంటెడ్ అంటే ముందుగా అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్, అన్మ్యాచ్డ్, అన్ఈక్వల్డ్. ఆల్రెడీ మనం గతంలో వొకాబులరీలో అన్ప్రెసిడెంటెడ్ అనే పదాన్ని వేరే పదాల యొక్క సినోనిమ్స్ లేదా యాంటనిమ్స్లో కూడా చూడడం జరిగింది. సో అన్ప్రెసిడెంటెడ్ అంటే నోట్ల రద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 రద్దు. అసలు ఎవడూ ఊహించలేదు, సడన్గా పొద్దున మొదలెట్టారు, సాయంత్రానికి ఆపేశారు. అంటే ఒకే రోజులో ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొదలు పెట్టారు, ముగించారు. ఆ రెండే మనకు తెలుసు, మధ్యలో ఏమైందో ఎవ్వరికీ తెలియదు. అటువంటివి. దీన్ని అన్ఎక్స్పెక్టెడ్, అన్మ్యాచ్డ్, అన్ఈక్వల్డ్ అంటే సరిసమానమైనటువంటిది ఏదీ లేదు. ఒక రకంగా. మరో రకంగా దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? అసలు ఎవరు ఊహించనటువంటి ఒక పరిస్థితి. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? నార్మల్,
సాధారణమైన పరిస్థితి, కామన్, ఎప్పుడు జరిగేది. ద గవర్నమెంట్ టుక్ ద అన్‌ప్రెసిడెంటెడ్ స్టెప్ ఆఫ్ రిలీజింగ్ కాన్ఫిడెన్షియల్ ఎయిడ్. అంటే చాలా నమ్మకంగా కేవలం ప్రభుత్వం వద్దే పదిలంగా ఉండాల్సినటువంటి విషయాలని బహిర్గతపరిచే ఒక ఎవ్వరూ ఊహించనటువంటి ఒక స్టెప్‌ని ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడమే దీని యొక్క మీనింగ్. ఇక నెక్స్ట్ ఫర్బియరెన్స్ అంటే పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్ అంటే నిగ్రహం, ఓపిక, టాలరెన్స్, పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్ ఇటువంటివన్నీ కూడా ఫర్బియరెన్స్ అనే పదానికి సినానిమ్స్గా చెప్తాం. సో దీని ఆపోజిట్ ఏమవుతుంది? ఇంపేషెన్స్. పేషెన్స్ లేదా టాలరెన్స్కి ఆపోజిట్సే ఇక్కడ కూడా వస్తాయి, ఇంటాలరెన్స్. సో మనల్ని మనం నిగ్రహించుకొని ఓపిక పట్టుకొని ఉంటే అది ఫర్బియరెన్స్. అలా కాకుండా బయటికి మన కోపాన్ని, మన ఏదైతే ఆ ఓపిక లేనితనాన్ని ప్రదర్శించామో అది దాని ఆపోజిట్ మీనింగ్లోకి వస్తుంది. హిజ్ అన్ఫెయిలింగ్ కర్టెసీ అండ్ ఫర్బియరెన్స్ అండర్ గ్రేట్ ప్రొవొకేషన్. ఇది యాక్చువల్గా మొత్తం సెంటెన్స్ని మధ్యలో కట్ చేసేశారు. అంటే అన్ఫెయిలింగ్ కర్టెసీ అండ్ ఫర్బియరెన్స్, అతను ఎంతో మంది ఎన్ని విధాలుగా రెచ్చగొడుతున్నప్పటికీ ఓపికతో, సహనంతో, ఓర్పుతో నిగ్రహించుకుంటూ ఉన్నాడు. అదే ఫర్బియరెన్స్ అని ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది. సో అది మనకి ఫర్బియరెన్స్ యొక్క మీనింగ్, రైట్. ఇక నెక్స్ట్ వర్డ్లోకి వెళ్తే నేసెంట్. నేసెంట్ అంటే అప్పుడే పెరుగుతున్న, అప్పుడప్పుడే ఇంకా ఒక విత్తనం నుంచి ఒక చిన్న మొక్క, ఒక చిన్న ప్రాణం వస్తే, లేదా అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి వయస్సు, లేదా ఏదైనా ఒక చిన్న సంస్థ అప్పుడే కాస్త పెద్దగా అవుతూ ఉంది, అటువంటి వాటిని నేసెంట్ అంటే. ఇది పెరుగుతోంది, ఇంకా పెరుగుతూ ఉంది, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది, దీన్ని నేసెంట్ అంటాం. డెవలప్డ్ ఆర్ మెచ్యూర్ అంటే పూర్తిగా గ్రో అయిపోయింది, అప్పుడు డెవలప్డ్ ఆర్ మెచ్యూర్ అనేటటువంటి పదాలని వాడతాం. బడ్డింగ్, గ్రోయింగ్, డెవలపింగ్ ఇటువంటి పదాలని మనం నేసెంట్ అనే పదానికి సినోనిమ్స్గా వాడతాం. ద ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ ఈజ్ నేసెంట్ ఎట్ ద మూమెంట్ అంటే ప్రస్తుతం ఈ నిమిషానికి భారత అంతరిక్ష పరిశ్రమ ఇంకా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోంది. ఎందుకంటే నేను గతంలో కూడా మీకు చెప్పాను, 1969లో నాసా ప్రయోగించినటువంటి రాకెట్లో సగం కెపాసిటీని కూడా 2021 డిసెంబర్ 3వ తారీఖు నాటికి భారతదేశం ఇంకా పుణికిపుచ్చుకోలేదు. అంటే భారతదేశం ఇంకా 50 ఏళ్ల క్రితం ఉంది. ఎందుకంటే మన దగ్గర అంత హై పవర్ ఇంజిన్స్ ఈ రోజుకి లేవు. అయితే అంతకన్నా అధునాతనమైన టెక్నాలజీని మనం వాడుతూ ఉండొచ్చు, అది నేను కాదనట్లేదు. కానీ భారతదేశం ఇప్పటి వరకు మనిషిని రోదసిలోకి తమ దేశం నుంచి పంపించలేకపోయింది. వేరే వాళ్ళు వాళ్ళ వ్యోమగాములతో పాటు భారతదేశ వ్యోమగామిని పంపించడం జరిగింది, అది వేరే విషయం. రాకేష్ శర్మ గారు వెళ్ళారు ఆ విధంగానే. కానీ భారతదేశం డైరెక్ట్గా అయితే ప్రయోగించలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫిషీ అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అంటారు సింపుల్గా. ఇక్కడ కూడా మన ఎగ్జాంపుల్ అదే, ఐ ఆమ్ కన్విన్స్డ్ దెర్ ఈజ్ సంథింగ్ ఫిషీ అంటే హిందీలో దీన్నే దాల్ మే కుచ్ కాలా హై అంటారు. అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతోంది అనేటటువంటి ఒక సందేహం ఏదైతే ఉంటుందో, సస్పిషన్, డౌట్, అక్కడ ఏదో తప్పు జరుగుతోంది అనే ఆ దీన్నే మనం ఏమంటామంటే సంథింగ్ ఫిషీ అంటాం. అంటే ఏదో తప్పు జరుగుతోంది అనేటటువంటి ఆ ఉద్దేశం. మరి దాని ఆపోజిట్ ట్రూత్ఫుల్, నిజమైనటువంటి, అబౌవ్ బోర్డ్, సరైనటువంటి అనేటటువంటి ఆపోజిట్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఫిషీ అంటే ఏంటంటే ఏదో జరుగుతోంది అనేటటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫిషీ అంటే ఆ డౌట్ ఏదైతే ఉందో దాన్ని ఫిషీ అంటారు. అంటే అక్కడ ఏదో తప్పు జరుగుతోందన్న అనుమానాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే అక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని చెప్పడమే సంథింగ్ ఈజ్ ఫిషీ అంటాం.
లేదా దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ అంటే ఏదో అనుమానించదగ్గ విషయం అక్కడ జరుగుతోంది లేదా అక్కడ ఉంది అని చెప్పడం ఇక్కడ మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక నెక్స్ట్ జోల్ట్ అంటే డిస్టర్బ్, జార్, కన్వల్స్ ఇదొక వర్బ్. అంటే ఎదుట వ్యక్తి మనసులోకొచ్చి మనం డిస్టర్బ్ చేయడం. ఉదాహరణకి మీరు ఎవరికైనా బాగా నచ్చారు, లేదంటే మీకు ఎవరైనా ఒక అబ్బాయి, అమ్మాయి ఎవరైనా బాగా నచ్చారు. వాళ్ళు రాత్రి కల్లోకి లేదంటే మీ ఆలోచనలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సినిమాల్లోనే కాదు నిజంగా మనకు ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు మైండ్‌లోకి వస్తూ ఉంటారు. అంటే అది పాజిటివ్‌గా అవ్వచ్చు, నెగెటివ్‌గా అవ్వచ్చు, వేరే రకంగా అవ్వచ్చు. మో కానీ ఎక్కువగా దీన్ని మనం ఇష్టం, ఇన్ఫాచ్యుయేషన్ ఇటువంటి ఉద్దేశాల్లోనే ఈ జోల్ట్ అనేటటువంటిది వాడతాం. లేదా మనం దేన్నైనా హర్ట్ అయ్యున్నా, ఎవరైనా చేసిన స్టేట్మెంట్‌కి మన మనోభావాలు దెబ్బతిని ఉన్నా, దానివల్ల ఎందుకో మన మనసు లాగేస్తున్న అటువంటి సమయంలో కూడా జోల్ట్ అనే పదాన్ని వాడతాం. అంటే డిస్టర్బ్‌గా మనం ఫీల్ అయితే అప్పుడు జోల్ట్‌ని వాడతాం. మరి దీని యాంటోనిమ్స్ ఏమవుతాయి? కామ్, కంఫర్ట్ అనేటటువంటివి దీని యాంటోనిమ్స్‌గా ఉంటాయి. హిస్ స్టేట్మెంట్ జోల్టెడ్ మీ ఇన్ మై మైండ్ అంటే నా మెదడులో అదే లైన్ తిరుగుతోంది. ఇంకా నేను ఎంత కన్విన్స్ అవ్వాలనుకున్నా అది నేను మర్చిపోలేకపోతున్నాను, కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. నా మనసులో ఇంకా అదే తిరుగుతోంది అని చెప్పడం ఇక్కడ జోల్టెడ్. ఓకేనా అండి? నెక్స్ట్ వర్డ్ వెర్బోజ్ అంటే గ్రాబీ, సర్కంలాక్యూటరీ వర్డీ అంటే ఎలా అంటే మాటలతో మాయ చేసేస్తాడు అని చెప్పడమే. అంటే తను మాట్లాడతాడు, మాట్లాడితే మనం ఆ నిమిషంలో తిరిగి ఏమి మాట్లాడలేం. కానీ చివరికి మనమే అక్కడ ఇంపాక్ట్ మన మీదే పడి ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. అంటే మాటలతో మాయ చేయగలడు. అది పాజిటివ్‌గా అవ్వచ్చు, నెగెటివ్‌గా అవ్వచ్చు. కానీ ఎక్కువగా ఏంటి అంటే మాటల గారడీ చేసే వాళ్ళని వెర్బోజ్ అంటాం. అలా కాకుండా ససింక్ట్ డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేవాడు. కన్సైజ్ టు ద పాయింట్ మాట్లాడేవాడు. హి ఈజ్ ఎ వెర్బోజ్ మ్యాన్ అంటే అతడు మాటల తో మాయ చేయగలడు అనేటటువంటి ఉద్దేశం. అయితే మనం మాటలతో మాయ చేయడం అన్నది 2 రకాలుగా మాట్లాడతాం. ఒకటి అందులో ఏంటి అంటే చాలా గొప్పగా అవ్వచ్చు. ఇంకొకటి రెండోది చాలా దారుణంగా కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ వెర్బోజ్ అనేది ఏంటంటే మాటలతో మనల్ని బోల్తా కొట్టించడంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాస్పెక్ట్ అంటే హోప్, లైక్లీహుడ్, ఎక్స్‌పెక్టేషన్ మనం ఇస్తున్నటువంటి ఒక ఆలోచన, మనకున్నటువంటి ఒక అంచనా అది ప్రాస్పెక్ట్. అంటే మనం ముందు జరగబోయే దాన్ని ఊహిస్తున్నాము, అంచనా వేస్తున్నాము. అటువంటిది మనకి ప్రాస్పెక్ట్. ఇక వ్యూలెస్‌నెస్ అంటే ముందు చూపు లేకపోవడం. డిమ్‌నెస్ అంటే ఏమి ఆలోచించకపోవడం. దేర్ వాస్ నో ప్రాస్పెక్ట్ ఆఫ్ బెటర్ డే అంటే ముందు ముందు రోజులు బావుంటాయన్న నమ్మకం అయితే నాకేమీ లేదు. ముందు ముందు ఇంకా బావుంటుంది అన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే నాకేం లేవు. ఇప్పుడు దరిద్రం ఉంది. తర్వాత ఇంకా దరిద్రంగా ఉంటుంది అని ఎవరో ఫీల్ అవుతున్నారు. సో, అది అక్కడ ప్రాస్పెక్ట్. ఇక్కడ నో ప్రాస్పెక్ట్ అన్నాడంటే నాకు ఎటువంటి నమ్మకం లేదు. నాకు ఎటువంటి ఆశ లేదు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషను లేదు. అవుతుందని ఆలోచన కూడా నాకు లేదు అనే ఉద్దేశం. ఇక నెక్స్ట్ కోవర్ట్ అంటే ఇప్పుడు మీరేదైనా ఒక పని చేస్తున్నారు. అందులో మీ అపోజిట్ టీమ్ వాడు ఎవడైనా ఉంటే దాన్ని కోవర్ట్ అంటాం. అంటే అండర్ కవర్‌గా లేదా సీక్రెట్‌గా, హిడెన్‌గా దాచి ఉంటే దాన్ని కోవర్ట్ అంటాం. ఉదాహరణకి భారత ఆర్మీలో ఎవడో ఒకడు 15 ఏళ్ల వయసులోకి భారతదేశంలోకొచ్చి ఇక్కడ దొంగ ఆధార్ కార్డు, అన్ని దొంగ సర్టిఫికెట్‌లతో ఆర్మీలోకి వెళ్ళి మన సమాచారాన్ని విదేశాలకి చేర్చాడనుకోండి దాన్ని కోవర్ట్ ఆపరేషన్ అంటాం. అంటే మన దగ్గరకొచ్చి సీక్రెట్‌గా మనకి ఎగనెస్ట్‌గా పనిచేస్తాయి. అదే మన దేశం వేరే దేశాల్లో వాళ్ళు వేరే దేశాల్లోకెళ్తే మనం వాళ్ళని చాలా గొప్పగా చెప్పుకుంటాం. వాళ్ళేం చెప్పుకుంటారు? వీళ్ళు నమ్మక ద్రోహులు అన్నట్టు చెప్పుకుంటారు. అంటే కోవర్ట్ అనేదేంటి అంటే మన కోసం మన శత్రువుల దగ్గర పనిచేసి మనకి సమాచారాన్ని అందించడం. లేదా ఇంకేదైనా అటువంటి ఆహ్, దాచిన అంటే తప్పుడు లేదా తప్పుడని కాదు. అది తప్పా, ఒప్పా అనేది పర్స్పెక్టివ్. కోవర్ట్ అన్నది ఏంటి అంటే, ఒక వ్యక్తికి తెలియకుండా అతని శత్రువులతో చేతులు కలపడాన్ని కోవర్ట్ అంటారు. అంటే ఆ శత్రువుకి అతను లాయల్ అవ్వచ్చు.
కానీ ఇక్కడ ఇతనికి దెబ్బ వేయడం. మరి దీని ఆపోజిట్ ఓపెన్ అంటే అంతా తెలిసి, నోన్ అందరికీ తెలిసి జరగడం. బిహైండ్ హిస్ సాఫ్ట్ బిహేవియర్ హీ హ్యాస్ సమ్ కోవర్ట్ ఇంటెన్షన్స్. అతను చాలా మెతకగా ఉన్నాడు. అతి వినయం ధూర్త లక్షణం అని చెప్తున్నారు. మరి ఇంత అతిగా వినయం చూపించడానికి ఏదో దాని వెనకాల ఒక నెగెటివ్ ఉండే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక లాస్ట్ వర్డ్ డిఫైల్ అంటే కరప్ట్. పూర్తిగా డీగ్రేడ్ అయిపోయాడు, డెస్కరేట్ అయిపోయాడు. కరప్ట్ అంటే అవినీతిపరుడైపోయాడు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడాన్ని డిఫైల్ అంటాం. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? ఆనర్ అంటే గౌరవం, ప్రైజ్, పొగడ్త. కరప్ట్, డిగ్రేడ్, డిస్క్రియేట్ ఇవన్నీ ఏంటి అంటే ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించడం. ఈ ట్రై టు డిఫైల్ ద సిస్టమ్. అతను ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించాలని చూశాడు, ఉన్న వ్యవస్థని తప్పుడు మార్గంలో నడిపించాలని చూశాడు అని చెప్పడమే డిఫైల్. సో ఇవ్వండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండ్ వొకాబ్యులరీ. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.